హిందువులంతా సంతోషంగా వాళ్ళ ఫేసులు చూడండి, పోలీసులు కూడా ఎంత సంతోషంగా ఉన్నారు. హిందువులు అంటే హిందువుల పండుగ, ఇది పవిత్రమైన పండుగ. ఈ భాగ్యనగరంకే గుర్తింపు అంటే ఈ బోనాలు, ఇది తొలి బోనాలు, కుమ్మరి బోనాలు అని ఒక పవిత్రమైన పండుగ. మేము చిన్నప్పటి నుంచి హిందువులందరం ఒక గర్వంగా ఒక ఆనందోత్సవం జరుపుకునే పండుగ. ఈ రోజు లక్షలాది మంది హిందువులు వాళ్ళ ఐక్యత చాటుతున్నారు. ఈరోజు మా తల్లి మొత్తం హిందువుల మీద ఆశీర్వాదం ఉండాలని, మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ తల్లి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా తల్లిని కోరుకున్నది ఏంటంటే వచ్చే ప్రభుత్వంలో మా బీజేపీ ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ జాతీయ జెండా ఎగరేయాలని మనస్ఫూర్తిగా తల్లిని కోరుకున్నాను. హిందువులంతా సంతోషంగా వాళ్ళ ఫేసులు చూడండి, పోలీసులు కూడా ఎంత సంతోషంగా ఉన్నారు. హిందువులు అంటే హిందువుల పండుగ, ఇది పవిత్రమైన పండుగ. ఈ భాగ్యనగరంకే గుర్తింపు అంటే ఈ బోనాలు, ఇది తొలి బోనాలు, కుమ్మరి బోనాలు అని ఒక పవిత్రమైన పండుగ. మేము చిన్నప్పటి నుంచి హిందువులందరం ఒక గర్వంగా ఒక ఆనందోత్సవం జరుపుకునే పండుగ. ఈ రోజు లక్షలాది మంది హిందువులు వాళ్ళ ఐక్యత చాటుతున్నారు. ఈరోజు మా తల్లి మొత్తం హిందువుల మీద ఆశీర్వాదం ఉండాలని, మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ తల్లి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా తల్లిని కోరుకున్నది ఏంటంటే వచ్చే ప్రభుత్వంలో మా బీజేపీ ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ జాతీయ జెండా ఎగరేయాలని మనస్ఫూర్తిగా తల్లిని కోరుకున్నాను.